ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారానికి చివరి రోజులు దగ్గరకు వచ్చేయడంతో ఎవరూ కూడా దేకనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. వైసీపీ నుంచి ఒకేసారి 7 మంది ఎంపీలు జంప్ అవటానికి సిద్ధమైపోయారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి ఎంపీలు కూడా ఎందుకు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటానికి సిద్ధమైపోయారు. అసలు ఇంతకీ ఎవరా 7 ఎంపీలు, ఎందుకు జాయిన్ అవుతున్నారు, వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ సీట్లు ఇస్తుందా అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన జలగన్న ఎత్తిపోతున్నాడు అనేది ముందే అర్థమైపోయింది. అతను గత ఎన్నికల్లో 22 ఎంపీ స్థానాలు గెలవటం జరిగింది. సరే, కొన్ని రోజులకే రఘురామకృష్ణరాజు గారు రంకుముగుళ్ళ తగులుకొని నిత్యం వేసుకున్నాడని కూడా అది వేరే విషయం. అయితే ఒక్కసారిగా ఎన్నికలు దగ్గరికి రావడంతో జగన్మోహన్ రెడ్డి సీట్ ఇస్తానన్నా సరే పారిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎమ్మెల్యే సీట్లు వద్దు, ఎంపీ సీట్లు వద్దు, లేదు నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చా అన్నా కూడా మాకు వద్దు, ఎందుకంటే నువ్వు ఎత్తిపోతాడావు, నువ్వు చేసినటువంటి డెకాయిట్ 420 దుర్మార్గాలు, అరాచకాలు, అవినీతి, దోపిడీలు, ప్రజా వ్యతిరేకత మొత్తం మా మీదకు చుట్టుకుంటుంది, కాబట్టి మేము నీతో ప్రయాణం చేయడానికి సిద్ధంగా లేము అంటూ తేల్చి చెప్తా ఉన్నారు అనేక మంది. ఈ కోవలోనే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, తల్లో నాలుగు లాంటి వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డికి బినామీలుగా కూడా పేరున్నటువంటి వ్యక్తులు, వేలాది కోట్ల రూపాయలు సంపాదన ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డితో ఉండడానికి సిద్ధంగా లేరు. వాస్తవంగా ఒక్కసారి మీరు గమనిస్తే నిజంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తే, జగన్మోహన్ రెడ్డి గెలిస్తే వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ జీవితాలు ఏమవుతాయనేది మనందరికీ తెలుసు. అయినా వీళ్ళంతా వ్యతిరేకిస్తున్నారంటే జగన్ ఓడిపోతున్నాడని ఖాయమైంది. ఒక్కసారి 7 లిస్టు చూస్తే ఆల్రెడీ ఎదురు తిరిగి నిత్యం వేసుకుంటా ఉన్నాడు రఘురామకృష్ణరాజు గారు. రెండో వ్యక్తి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు ఆల్రెడీ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది, వైసీపీకి రాజీనామా చేసి. మరొక వ్యక్తి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. వైసీపీలో ఉండేదంతా కూడా బూతు భాగవతంగాలైతే వాళ్ళలో విజ్ఞత కలిగినటువంటి వ్యక్తి, పార్లమెంటు అభివృద్ధి కోసం పార్లమెంటేరియన్గా పనిచేసినటువంటి వ్యక్తి, అంటే నిజమైన పార్లమెంటరీగా పనిచేసినటువంటి వ్యక్తి లావు శ్రీకృష్ణదేవరాయలు. అతను తెలుగుదేశం పార్టీ నుంచి నరసరావుపేట నుంచి పోటీ చేస్తాడని వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు కాకుండా కర్నూలు ఎంపీగా ఉన్నటువంటి డాక్టర్ సంజీవ్, ఇతన్ని కూడా జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా బొక్క, నా బొంగ అంటాడు, వాళ్ళ సీట్లే ఎత్తేస్తా ఉంటాడు, ఎక్కడ తన సామాజిక వర్గ సీట్లు ఎత్తేయడు. అయితే వీళ్ళేనా అంటే కాదు. జగన్మోహన్ రెడ్డికి తల్లో 4 అంటారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని. ఇతను నెల్లూరు నుంచి ఉన్నాడు, అంటే డైరెక్ట్ పోటీ చేయకపోయినప్పటికీ రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు. నెల్లూరులో అతనే కీలకమైన నాయకుడు, అతనే నాయకుడు. అతను లేకపోతే నెల్లూరులో వైసీపీ లేదు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ ఆ జిల్లా నుంచి ఆనం రామరెడ్డి గారు పార్టీ మారారు, అదేవిధంగా కోటరెడ్డి శ్రీధర్రెడ్డి గారు మారారు. సరే, మా మేకపాటి కూడా ఉన్నాడు, పనికిమాలినోడు, నా మీద 2 కేసులు పెట్టాడు కాబట్టి నేను అతను పెద్ద గౌరవించడం. బట్ పార్టీ నిర్ణయం ప్రకారం అతను కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు, అది వేరే విషయం. అతనికి ఎట్టకు సీట్ లేదులే, బట్ ఓకే, ఆల్రెడీ ఆ జిల్లా ఎత్తిపోయింది. ఇటువంటి నేపథ్యంలో వేమిరెడ్డి కూడా ఆ జిల్లా నుంచి ఇటు తెలుగుదేశంలోకి వచ్చేస్తే ఇక అక్కడ ఏముంటుంది? ఏముండదు, ఆల్రెడీ ఏం లేదని కదా వేరే విషయం. వైనాడు 175 వైనాడు కుప్పం అంటూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి, కానీ వైనాడు పులివెందులో వైనాడు కడప అనేటువంటి పరిస్థితి ఉందా స్వామి. సరే, మొత్తానికి ఇప్పుడు 5 వికెట్లు అయినాయి, మరి ఇంకా 2 వికెట్లు ఉన్నాయిగా. రెండో వ్యక్తి, ఇంకొక వ్యక్తి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి. ఇతనికి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి రూల్ ఏంటో తెలుసా? నువ్వు చంద్రబాబుని తిట్టాలి, లోకేష్ని తిట్టాలి, పవన్ కళ్యాణ్ తిట్టాలి, ఇలా ముగ్గురిని తిడితే నీకు సీట్ ఇచ్చా, 180 కోట్లు లెక్కిచ్చే నీకు సీట్ ఇచ్చా, నా లెక్క నీకొద్దు, నీ సీటు నాకు వద్దురా స్వామి, నీకు దండం పెడతా, నీతో ఉంటే పుట్టేమో నీకు పోతుందని చెప్పి అతను కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమయ్యాడు. ఇంకా మరొక వ్యక్తి ఉన్నాడు, ఇతను ఏ పార్టీ అధికారంలోకి వస్తుంటే ఆ పార్టీలోకి పోతూ ఉంటాడు. ఇతగాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి. అంటే ఒక రకంగా అతనిది జనాల్లో నమ్మకం లేనటువంటి క్యారెక్టర్ అయినప్పటికీ అధికారం ఎక్కడుంటే అక్కడుంటాడు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ముందే పసిగడతాడనేటువంటిది అతని మీద ఉన్నటువంటి ముద్ర. అతను కూడా జగన్మోహన్ రెడ్డికి జలకివ్వడానికి సిద్ధమైపోయాడు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డికి 7 ఎంపీలు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి 7 నిజంగా తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తుందా అంటే నో. ఆల్రెడీ ఒకరు జనసేనలోకి పోయారు, రఘురామకృష్ణరాజు గారు. మరి ఆయన ప్రజానాయకుడు, ప్రజల కోసం పోరాటం చేసినటువంటి వాడు, అతనికి ఇవ్వచ్చు. ఓకే, అతను బీజేపీని చేయొచ్చు, తెలుగుదేశం చేయొచ్చు. ఇక కర్నూలు ఎంపీ ఉన్నాడు, అతనికి ఎట్టాకు తెలుగుదేశంలో కూడా సీట్ లేదు. అదేవిధంగా మా జిల్లా నుంచి ఉన్నాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, అతనికి సీట్ లేదు, గ్యారంటీ. ఎందుకంటే అతను గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మోసం చేసిపోయాడు. కొంత ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు మంచి వ్యక్తి, అటువంటి వ్యక్తి ఖచ్చితంగా అవకాశం ఇస్తే తప్పే ఉంది. పార్లమెంట్లో ఈ రాష్ట్రం కోసం పోరాటం చేస్తాడు, తన నియోజకవర్గం కోసం పనిచేస్తాడు. ఆ రకంగా ఇప్పుడు నెల్లూరు వేమిరెడ్డి గారు హుందాతనంతో రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి, కాస్తో కోస్తో వైసీపీలో.
కాబట్టి అటువంటి వ్యక్తికి కూడా అవకాశం ఇవ్వచ్చు. సరే, ఏదేమైనప్పటికీ ఇది అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయం. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవించాల్సిందే. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అరాచకవాది దుష్ట పరిపాలన నుంచి ఈ రాష్ట్రం బయటపడాలంటే అన్ని శక్తులు ఏకమవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక ప్రకాశం నుంచి శ్రీకాకుళం దాకా వన్ సైడ్ వే ఉంటుందని, మధ్యలో అనంతపురం బాగుంటుందని, కొంత నెల్లూరు, కడప, కర్నూలులో ఒక రేవట్ట జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఉంటుందని టాక్ ఉంది. ఇవాళ ఆ టాక్ పోవాలంటే నెల్లూరులో కూడా తుడిచిపెట్టుకుపోవాలి. కడపలో కూడా ఎత్తిపోతుంది అనుకో, అది వేరే విషయం. మొత్తానికి అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలించుకుంటున్నారంటే జగన్ ఓడిపోతున్నాడని అర్థమైంది. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టు, జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేయటం, వైసీపీ సీట్లు వద్దంటం, తెలుగుదేశంకి రావడానికి సిద్ధమవటం, ఇవన్నీ కూడా తెలుగుదేశం గెలుపుని ముందే ఖాయం చేశాయి.